హలో అండి. నమస్తే. నేను విజయలక్ష్మి విఎల్ మెహం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే పండు మిర్చి చింతకాయతో పచ్చడి ఎలా చేశానో చూపిస్తానండి. ఇప్పుడు ఎండాకాలము పండు మిర్చి చింతకాయ పుల్ల పుల్లగా పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు కదా, అందుకని ఇలా నేను పండు మిర్చి అన్ని తొడిమెలు తీసి ముందుగా కడిగి తుడిచి తొడిమెలు తీసానండి. వాటిని నేను కొంచెం 100 గ్రాములు ఉప్పు వేసి ఇలా మిక్సీ పట్టుకున్నాను మెత్తగా. ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న దాన్ని తాలింపు పెట్టాను. అంటే చింతకాయ పచ్చడి ఎంత ఉందో అంత పండు మిర్చి కలిపి రుబ్బాను. వాటి కోసం అయితే నేను తాలింపు దినుసులు కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఇలా వెల్లుల్లిపాయలు, ఇంగువ అన్నీ రెడీ చేసుకున్నానండి. అవి ఏ కొలతల్లో తీసుకున్నాను, చింతకాయ పచ్చడిలో ఎంత ఉప్పు వేశాను అన్నీ మీకు డీటెయిల్స్గా చెప్తానండి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఇవి మన పెద్దవాళ్ళు చేస్తారు కదా, మనకి గుర్తుండకపోవచ్చు. అందుకని నేను పండు మిర్చిని శుభ్రంగా కడిగి తుడిచి తొడిమలు తీసి ఇలా మిక్సీలో 1 కేజీ పండు మిర్చికి 100 గ్రాములు ఉప్పు వేసి మెత్తగా ఇలా మిక్సీ పట్టుకున్నాను. రుబ్బిన పండు మిర్చి ఇలా ఒక జార్ నిండా కొలత తీసుకున్నానండి. మిక్సీ జార్లో 2 సార్లు మిక్సీ పట్టిన పండు మిర్చిని ఇలా కొలిసి చూసుకున్నాను. ఇంకా అదే క్వాంటిటీకి కొంచెం తక్కువ 1 ఇంచు తక్కువ చింతకాయ పచ్చడి కూడా తీసుకున్నానండి. ఇది నేను ఈ కొలతలోనే నేను దీన్ని కూడా తీసుకొని రెడీ చేసుకున్నాను. దీనిలో వేయించిన మెంతులు కూడా పొడి చేసి వేసుకున్నాను. ఈ చింతకాయ పచ్చడిలో కేజీ చింతకాయలకి 1/2 కేజీ ఉప్పు వేసి ముందుగానే రెడీ చేసుకొని మేము సంవత్సరం నిల్వ చేసుకుంటామండి. ఇప్పుడు ఆ పండు మిర్చి చింతకాయలు కలిపి రుబ్బిన తర్వాత ఒక బౌల్లోకి సపరేట్గా రుబ్బుకున్నాను. చింతకాయ వేరే రుబ్బాను మెత్తగా. చింతకాయ పైన పొట్టు ఉంటుంది కదా, అది మెత్తగా మెదిగేటట్టు రుబ్బుకున్నాను. ఇలా పండు మిర్చి కూడా మెత్తగా మెదిగిన తర్వాత ఇందులో మెంతి పొడి వేశాను. ఈ రుబ్బిన చింతకాయ పచ్చడి కూడా వేసి కలిపాను. ఇది ఒక జార్లో నిలువ చేసుకొని మళ్ళీ కలిపిన తర్వాత మళ్ళీ ఒకసారి మళ్ళీ కలిసేటట్టు రుబ్బుకోవాలండి. ఇది పండు మిర్చిలో ఈ చింతకాయ పచ్చడి వేసిన తర్వాత కలిపితే జారుగా అవుతుంది. అప్పుడు మిక్సీ పట్టడానికి కూడా రుబ్బడానికి కూడా చాలా వీలవుతుంది. అచ్చం చింతకాయ పచ్చడి మనకి జిగటగా అవుతూ మనకి రుబ్బటానికి కూడా రాదండి. అందుకనే నేను జార్లో సగం వరకే వేసి రుబ్బాను. చింతకాయ పచ్చడి ముందుగా పెంకులు లేకుండా మెత్తగా రుబ్బుకున్నాను. సపరేట్గా పండు మిర్చి కూడా రుబ్బుకొని ఒక బౌల్లోకి వేసుకొని ఇలా పండు మిర్చి కూడా విత్తనాలు లేకుండా మొత్తము రుబ్బుకోవాలి. ఈ 2 కలిపిన పచ్చడిని మళ్ళీ మిక్సీ జార్లో వేసి మళ్ళీ కలిసేటట్టు రుబ్బుకున్నాను. ఇలా మొత్తం రుబ్బిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని ఇందులోకి కొంచెం పచ్చడి తాలింపు కోసం ఎప్పటికప్పుడే పెట్టుకుంటాను. ఆ తాలింపుకు సరిపడా వెల్లుల్లిపాయలు అయితే తీసుకున్నాను. ఒక వెల్లుల్లి గడ్డ తీసుకొని పొట్టు తీసి ఇలా మెత్తగా దంచుకున్నాను. అందులోకి పోపు దినుసులు కూడా రెడీ చేసుకున్నానండి. స్టవ్ పై కడాయి పెట్టుకొని ఇవన్నీ మనం నూనె వేడి చేసుకున్న తర్వాత నూనె కాగిన తర్వాత ఇలా ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు వేసి అవి చిటపటలాడుతూ ఉన్నప్పుడు కాస్త దంచిన వెల్లుల్లిపాయలు కూడా వేసి వేగనివ్వాలి. ఇలా కచ్చాపిచ్చ దంచుకున్న వెల్లుల్లిపాయలు ఎప్పటికప్పుడే తాలింపు పెట్టుకునేటప్పుడు వేసుకుంటానండి. ఒకేసారి నిలువ ఉన్న పచ్చట్లో వెల్లుల్లిపాయలు వేయను. ఇంగువ కూడా బాగానే వేస్తారు, బాగుంటుంది చాలా. ఇంగుతో పులుపుకి చాలా మంచి రుచి వస్తుందండి. చింతకాయ పచ్చడిలో ఎప్పుడైనా ఇంగువ చాలా అవసరం. నేనైతే ఎల్జీ ఇంగువ తీసుకున్నాను, ఒక 1/2 స్పూను. కొంచెం పచ్చడే తాలింపు చేసుకున్నాను. ఇప్పుడు నేను విడివిడిగా పండు మిర్చి పచ్చడి వేరే, చింతకాయ పండు మిర్చి పచ్చడి వేరే. పండు మిర్చిని మనము చింతపండుతో కూడా చేస్తాము, దాన్నేమో పండు మిర్చి పచ్చడి అంటారు. ఇంకా చింతకాయ పచ్చడి ఫ్రెష్ చింతకాయలు ఉంటాయి కదా గ్రీన్ కలర్లో,
దాన్ని కలిపి చేసిన దాన్ని పండుమిర్చి చింతకాయ అంటాము. అదైతే కొంచెం బౌల్లోకి 2 రకాలు తాలింపు వేసుకుంటున్నాను ఇప్పుడు. నేను ఎప్పటిదప్పుడే తాలింపు ఫ్రెష్గా చేస్తానండి. ఇంకా ఎక్కువ రోజులున్నా కూడా ఈ తాలింపు వేసిన గుమగుమలన్నీ మనకి వాసనలు తగ్గిపోతాయి. అందుకని కొంచెమే చేసుకుంటాను తాలింపు. రుబ్బిన పచ్చడి మొత్తం ఒక పొడి జార్లోకి తీసి నిల్వ చేసుకోవాలి. ఇలా అయితే నేను పచ్చడి తాలింపు చేసుకున్నాను. వెల్లుల్లిపాయలు కూడా బాగా దోరగా వేగిపోయాయి కదా. కావాలంటే ఇది పచ్చడిలో వేసిన తర్వాత కూడా ఇప్పుడు ఇంగు వేసుకొని మనం పచ్చడిలో కలుపుకొని తాలింపుని, ఇదేమో పండుమిర్చి పచ్చడి, ఇది చింతకాయ వేసిన పండుమిర్చి, ఇది చింతపండు వేసిన పండుమిర్చి అన్నమాట. 2 రకాలు చేస్తామండి మేము. ఆ రెండిట్లో కూడా ప్రస్తుతానికి తాలింపు అయితే రెండిట్లలో కొంచెం వేసుకుని ఉప్పు మనకి సరిపోయిందా లేదా అని కొంచెము టేస్ట్ చేయడానికి కొంచెం కలుపుకొని అన్నంలో చూసుకొని ఉప్పు తక్కువైతే వేసుకోవచ్చు మనము. నేను కేజీ చింతకాయలు దంచినప్పుడు 1/2 కేజీ ఉప్పు వేసాను. చింతకాయలలో దంచి ఉప్పు పసుపు వేసి దంచి ఒక వారం రోజుల తర్వాత విత్తనాలు తీసి మనము అది స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు 2 పచ్చళ్ళు టేస్ట్ చూస్తున్నానండి. ఉప్పు సరిపోకపోతే మళ్ళీ ఉప్పు కలుపుకుంటాను. అందుకని ఎప్పుడైనా పచ్చడి మనము అన్నంతోనే తెలుస్తుంది ఉప్పు. అందుకని నేను ఇలా చేశాను. పండుమిర్చి చింతకాయ పచ్చడికి మనం ఉల్లిపాయలు నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఎండాకాలం మనకి నోటికి ఏవి తినబుద్ధి కానప్పుడు ఇలా పచ్చళ్ళు ఇంట్లో ఉంచుకుంటే చాలా రుచిగా కూడా ఉంటుంది. మనకి నోటికి పుల్ల పుల్లగా అనిపిస్తూ తింటారు పిల్లలు కూడా. ఉత్తపప్పును ఈ చింతకాయ పచ్చడి కలిపి నెయ్యి వేసి పెడితే పిల్లలు కూడా బాగా తింటారు. ఇలా చేస్తామండి మేమైతే. పండుమిర్చి చింతకాయ పచ్చడి గురించి ఈరోజు ఎలా చేస్తానో మీకు చూపించాను. ఇలా వీడియో చూసి మీకేమైనా డౌట్ ఉంటే, మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ ద్వారా కామెంట్ పెట్టండి. బాయ్ అండి. థ్యాంక్ యూ. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకి వీడియో తీసుకొచ్చాను. మీ అభిమానానికి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.